హాయ్ అందరికీ నమస్కారం మిత్రులారా. ఇల్లు కొనే ముందు ఆర్థిక స్థితి, చట్టపరమైన డాక్యుమెంట్లు, నిర్మాణ నాణ్యత మరియు వాస్తు దోషాలు తప్పనిసరిగా పరిశీలించాలి. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మంచి వీడియోల కోసం ఛానల్ ని ఫాలో చేయండి. దేశంలో ఉండే మీరు రియల్ ఎస్టేట్ ఆసక్తి ఉన్నందున బడ్జెట్ ప్రకారం ఆర్ఈఆర్ఏ రిజిస్టర్డ్ ప్రాజెక్టులను ప్రాధాన్యత ఇవ్వండి. ఇల్లు కొనే ముందు పరిశీలనలు, లీగల్ డాక్యుమెంట్లు, టైటిల్ డీడ్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఈసీ, మ్యూటేషన్, ప్రాపర్టీ టాక్స్ రసీదులు, ఓసీ, ఆక్యుపేషన్ సర్టిఫికేట్ లు తనిఖీ చేయండి. నిర్మాణ నాణ్యత, గోడలు, పైపులు, ఎలక్ట్రికల్ వైరింగ్, ఫ్లోరింగ్, ఫిక్స్చర్లు చెక్ చేయండి. బిల్డర్ చరిత్ర చూడండి. లొకేషన్ సౌకర్యాలు, రోడ్ యాక్సెస్, నీరు, విద్యుత్, పాఠశాలలు, హాస్పిటల్స్ సమీపంలో ఉండాలి. వాస్తు దోషాలు గుర్తించడం, ఇంట్లో నిరంతర డబ్బు కొరత, కెరీర్ సమస్యలు, మానసిక అశాంతి, ప్రమాదాలు జరిగితే వాస్తు దోషం సూచన. ఇంట్లోకి ప్రవేశిస్తే ప్రతికూల భావన వస్తే లేదా విరిగిన వస్తువులు ఎక్కువగా ఉంటే చెక్ చేయండి. కొనకూడని ఇల్లులు లక్షణాలు మీద కొన్ని ప్రశ్నలు మరియు జవాబులు. 1. ప్రశ్న: దక్షిణ పడమర ఎదురు లేదా జంక్షన్ ముందు ఇల్లు కొంటే ఏమి జరుగుతుంది? జవాబు: ప్రతికూల శక్తి, అశాంతి, ఇంట్లో గొడవలు ఉంటాయి. 2. ప్రశ్న: అసమాన ఆకారం ఎల్, టి, త్రిభుజం ఇల్లు కొంటే ఏమి జరుగుతుంది? జవాబు: డబ్బు నష్టం, అగడ్డంకులు, ఆర్థిక బాధలు ఉంటాయి. 3. ప్రశ్న: ఉత్తరం తూర్పులో టాయిలెట్, కిచెన్, దక్షిణం పడమరలో లోతు గుంతలు ఉంటే? జవాబు: అనారోగ్యం, సమస్యలు. 4. ప్రశ్న: మునిగిన చరిత్ర, విడాకులు, నష్టాలు? జవాబు: ప్రతికూల ఎనర్జీ, కొనుగోలు. 5. ప్రశ్న: అప్పుల్లో ఉంటే లేదా పొదుపు లేకపోతే? జవాబు: ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే ఇబ్బందులు లేకుండా, డబ్బు ఖర్చు చేయకుండా సులభ పరిష్కారాలు ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం దిక్కులు, వస్తువులు సరిగ్గా ఏర్పాటు చేస్తే సానుకూల శక్తి పెరుగుతుంది. సాధారణ పరిష్కారాలు: ప్రధాన ద్వారంపై స్వస్తిక చిహ్నం లేదా గణపతి చిత్రం అమర్చండి. ఇది ప్రతికూల శక్తి తొలగిస్తుంది. ఇంటి ఈశాన్య మూలలో నార్త్ ఈస్ట్ కలశం లేదా నీటితో నింపిన రాగి పాత్ర పెట్టండి. గణేశ అనుగ్రహం లభిస్తుంది. సముద్రపు ఉప్పును గిన్నెలో ఉంచి మూలల్లో పెట్టండి లేదా ఇంటి తుడుపుకు ఉప్పు నీటితో. దిక్కుల వారీగా చిట్కాలు. 1. ప్రశ్న: ఆగ్నేయ, తూర్పు, దక్షిణం ఇబ్బందులు ఉంటే? జవాబు: ఎర్రటి బల్బు వెలిగించండి. గణపతి బొమ్మ లేదా మనీ ప్లాంట్ పెట్టండి. 2. ప్రశ్న: వాయువ్య, ఉత్తర, పడమర లో ఇబ్బందులు ఉంటే? జవాబు: దీపం వెలిగించండి. 3. ప్రశ్న: నైరుతి, దక్షిణ పడమర లో ఇబ్బందులు ఉంటే? జవాబు: సాయంత్రం దీపం వెలిగించండి. 4. ప్రశ్న: ఈశాన్య, ఉత్తర, తూర్పు ఇబ్బందులు ఉంటే? జవాబు: వెండి వస్తువు లేదా పక్షులు, సూర్యుడు చిత్రం పెట్టండి. చెత్త తొలగించండి. అదనపు చిట్కాలు: కర్పూరం ముక్క లేదా నెయ్యిలో ముంచి దీపం వెలిగించండి. ముఖ్యంగా వాస్తు దోష భాగంలో ప్రధాన ద్వారం శుభ్రంగా ఉంచి గాలి వెలుగు అనుమతించండి. మీ ఇంటి నిర్దిష్ట లేఅవుట్ చెప్పగలిగితే మరిన్ని టార్గెటెడ్ సలహాలు ఇవ్వగలను. వాస్తు శాస్త్రం ప్రకారం శుభ ఇల్లు కొనడం వల్ల కుటుంబంలో ఆనందం, ధన సంపద, శాంతి నెలకొంటాయి. మన ప్రాంతం కాబట్టి వాస్తు లక్షణాలు, దోషాలు పరిశీలించి కొనండి. శుభ దిక్కులు: ప్రధాన ద్వారం తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య, నార్త్ ఈస్టు దిశలో ఉండాలి. ఇది సూర్యకాంతి, సానుకూల శక్తి తెస్తుంది. దక్షిణ లేదా పడమర ద్వారాలు అశుభాలు తెచ్చే అవకాశం ఉంది. ఇల్లు మొత్తం తూర్పుత్తర ఎదురుగా ఉంటే ధన ప్రవాహం మెరుగవుతుంది. ఇల్లు ఆకారం చదరపు లేదా గుండ్రటి ఆకారంలో ఉండే ఇల్లు శుభం. ఎల్, టి, త్రిభుజాకారాలు డబ్బు నష్టాలు కలిగిస్తాయి. గౌముఖి: ముందు ఇరుకైనది, వెనక విశాలమైనది. ఆకారం సంపద తెస్తుంది. గదుల స్థానాలు: పూజారు ఈశాన్య దిశలో, మాస్టర్ బెడ్రూమ్ దక్షిణ పడమర, నైరుతి కిచెన్, అగ్నికోణం దక్షిణ తూర్పు, టాయిలెట్ ఉత్తర పడమర లేదా దక్షిణ పడమరలో కాకుండా ఈ లక్షణాలు ఉన్న ఇల్లు కొనండి. లేకపోతే ఉప్పు నీరు, కలశం వంటి సరళ పరిష్కారాలు. సాధారణ దోష కారణాలు: ప్రధాన ద్వారం తప్పు దిశలో ఉండటం, టాయిలెట్ తప్పుడు స్థానంలో ఉండటం, విరిగిన వస్తువులు, చెత్త లేదా అనవసర వస్తువులు ఉంచడం, ఈశాన్యలో ఓవర్హెడ్ ట్యాంకు,
మెట్లు లేదా సెప్టిక్ ట్యాంకు నివారణ చిట్కాలు. రోజూ ధూపం వేయడం, ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం, ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తు వేయడం, ఆగ్నేయలో 0 వాట్ బల్బు వెలిగించడం, అనవసర వస్తువులు తొలగించడం, పిరమిడ్లు లేదా విండ్ చైమ్స్ వేలాడించడం, బాత్రూమ్ కిచెన్ మధ్య కర్టెన్ వేసుకోవడం, లేత రంగులు ఉపయోగించడం.